ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నీ మహిమగల నామమునకు ఘనతాస్తుతులు తండ్రి. ఉత్తముడవైన దేవా, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. నీ కార్యమును నూతనపరిచే దేవా, ఉన్నత స్థలముల మీద మమ్ము నడిపించే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. న్యాయ విధులను బయలుపరిచే దేవా, మాకు పవిత్రమైన పెదవులనిచ్చే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా నీ రెక్కల చోటన భద్రపరిచి కాచి సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. అయ్యా, మీరు తప్ప వేరే దేవుడు మాకు ఎవరూ లేరు తండ్రి. దేవా, బాధలలో మాకు ఆదరణ మీరేనయ్యా. వ్యాధులలో మా వైద్యుడవు మీరే తండ్రి. ఆపదల్లో మీరే మాకు ఆశ్రయం ప్రభువా. శ్రమల్లో మా సహాయకుడువు మీరేనయ్యా. మా కన్నీటిని తుడిచే పరిశుద్ధ ప్రేమికుడు మీరే తండ్రి. మా పాప జీవితానికి విమోచకుడు మీరేనయ్యా. అందుకే మిమ్మల్ని దేవునిగా కలిగిన మేము ధన్యులము తండ్రి. కానీ ఇంకనూ అనేకులు, ముఖ్యంగా యవనస్తులు మిమ్మల్ని ఎరుగక, మీకు లోబడక పాడైపోతున్నారు యేసయ్య. వారిని లోకం నుండి విడిపించి లోకరక్షకుడైన మీ వైపు త్రిప్పండి దేవా. యవన కాలంలో పాడు చేసే స్నేహాలు, పాపపు వ్యసనాలు విడిచి పరలోక స్నేహితుడైన మీ సహవాసంలో గడిపే బుద్ధి వారికి ఇవ్వండి తండ్రి. వ్యర్థమైన వాటి తట్టు తిరగకుండా మమ్మల్ని వృద్ధి చేసే మీ చెంతకు చేరి జీవితాలను బాగు చేసుకునే ధన్యత అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ఈ రోజంతా మీ కాపుదల, సంరక్షణ మాకు దయచేయండి దేవా. మా పనులలో, ప్రయాణాలలో తోడయుండి క్షేమము, విజయము దయచేయండి దేవా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మొర మీరు ఆలకించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయనా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. మీ మీద విశ్వాసంతో, నువ్వు వారి చెయ్య విడువనే నమ్మకంతో, వారి జీవితాలలో వెలుగులు నింపుతావనే ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితాల గొప్ప కార్యాలు చేయండి యేసయ్యా. నిన్ను నమ్ముకున్న వారిని ఆస్తికర్తలుగా చేస్తావని మాట ఇచ్చిన దేవా, నీకు కోట్లాది వందనాలు ప్రభువా. ఆసక్తితో చదువులు చదివి చదువుకు తగిన ఫలితం లేక బాధపడుతున్న వారికి నీ మీద నమ్మకంతో వాళ్ళ జ్ఞానాన్ని ఆధారం చేసుకొనగా, మీ యొక్క మహాజ్ఞానం మీద ఎంతమంది అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలందరికీ ఉద్యోగాన్ని దయచేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, యవనస్తులను దీవించి నీ కాపుదల, సంరక్షణ వారికి దయచేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, ఆయన కృప నిత్యము మనతో ఉండునుగాక. ఆమేన్.